మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఏమండి లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి. స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదూ? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. రే, రే, ఒక్క నిమిషం ఉండరా. ఈయన గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడ లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. తై తై దిది తై 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 తక్కి తక్కి. ఎవరు? వదినా వదినా, లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్. కృష్ణమోహన్? ఏ కృష్ణమోహన్? వదినా మీ మరిది కృష్ణమోహన్ ని. ఛీ, ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదూ? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా పిల్లలేరి? పిల్లలు పిల్లలు వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు నేను మీ బాబాయిని రా. ఒక్కసారి నన్ను బాబాయ్ అని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇదిగో మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా ఎత్తుకో. నేను మీ బాబాయిని రా. బాబాయిని పిలి, బాబాయిని పిలి. అయ్యో, మా పాపని లేవు. వదినా నేనెవరికి వదిలి కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితిలో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ? పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి ఎలా తెలిసింది? ఒళ్ళగా ఉంది. నా పేరు గోపాలకృష్ణ, నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుడ్లోడు కూడా వచ్చాడు. ఆంజనేయ, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? తన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా కొబ్బ కొల్లెట్లో కలిపావు కదరా. నన్ను తింటారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతానుండు. తాళం వేసిన చాలు, తొందరగా రండి. ఏమండి, ఏమండి, మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదే. పోరి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడవే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రారా వెళ్ళి నాన్న తీసుకుని మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. నన్ను వదిలో. ఎవరా పేరు వెలికిరుతాం? నా మాట వినరా? నేను విన్ను. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభం లేదు. కృష్ణమోహన్, నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లలు చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా?
నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని వేస్తావుట్రా. ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అరుసుమిల్లి. బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేశావు. నీ ఒట్టు తీసి కట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో. ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట్రా. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని, సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే ఏమైనా గొడవ అవుతుందా? తెలిస్తే నేను తప్పేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకు అంతా తొందరే. ఆడి పాడికి నాన్నకి చెప్పేస్తుంటాడు. ఆంజనేయ! నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతిపడతాను. ములిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ టెంపో కెళ్ళకి ఇష్టమని ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పాడి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా ససనం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళేవాడు ఎక్కడ తెచ్చాడు? ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా, లేకపోతే దొరికిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల మీరు సామర్థ్యండి. అలాగే. అదెక్కడికండి? అవును, ఇది ఎక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా? ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు గొడవ కదటి కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతనం అయిందా? అయిందండి, ఇదిగోండి. అందులో చెప్ప వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెలు డబ్బా అండి. అరిసెలాని పిండి అసలా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. రవి, లలిత, పిల్లలు అమ్మో, రివర్స్. మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు. ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 నీ తండ్రిని కాకపోతే తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. బలరాముడు ఆ రామకృష్ణ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు అన్ని వివరాలు నాకు కావాలి. ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది. వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను గలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు. ఆ? నాన్నగారు,
నలుగురిని రమ్మన్నారట. నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అలా అనిపిస్తుందా? లేదు నాన్నగారు. మాకు అలా అనిపించడం లేదు నాన్నగారు. అయితే నీకు? అయ్యో అలాంటిదేం లేదు నిజంగా. ఏరా? ఇంతవరకు నాకేమనిపించలేదు. అంటే ఇక మీద అనిపించచ్చా? లేదు లేదు. కానీ నాకోటి అనిపిస్తుంది. నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు. అందుకే ఇప్పుడు ఆ తప్పు దిద్దుకుని నా పెద్దరికం నిలబెట్టుకుంటాను. బలరాముడికి పెళ్లి వయసు దాటిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను. రామకృష్ణ, నేను నిర్ణయించిన పిల్ల మెళ్ళలో నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి. నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను. ఆ, ఏదో సర్ది చెబుతామని నేనొస్తే పెద్ద గొడవ ఎట్టుంది. ఏమండి ఏమండి? నాకిక దిక్కేవడరా దేవుడా. నేనున్నా కదండి. ఛీ, నువ్వు నాకెందుకురా? ఏమండి ఏమండి? తలుపు తెరవండి. ఏమండి? అబ్బా, మీకు మంచి వయసు ఉందండి. చీచి, మంచి భవిష్యత్తు ఉందండి. ఏమండి, మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా వృద్ధి చేస్తున్నారా? వద్దండి, తప్పండి, పాపం అండి. ఆ పాపం కూడా నాకే తగులుతుందండి. ప్లీజ్. ఏమండి, ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతుంది. రండి ప్లీజ్, రక్షించండి. హలో, తలుపు తెరవండి. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? చీర కూడా మార్చుకునివా? చీర మార్చుకుంటున్నారా? సారీ. ఛీ, వెళ్ళి ఇక్కడి నుంచి. రారా. అమ్మో, ఏం జోకు ఏం జోకు. నమ్మలేక తస్తున్నా. అన్నయ్య, వదినా. అవునా వదిలే, పదే పని చేసింది. విడాకుల కాగితాలు చెప్పేసి పోయిన తగలకి. ఇది కాదన్నయ్య, నిజంగానే వదిన పిల్లలతో వచ్చేసింది. అమ్మో, స్త్రీలకు ప్రవేశం లేదు, దీనికి ఒక బోర్డు. ఆగక్కడ. ఏదైనా మాట్లాడదలుచుకుంటే గేటు బయట నిలబడి మాట్లాడు. గేటు బయట నిలబడి మాట్లాడడానికి నేనేం అడుక్కునేదాన్ని కాదు. ఈ ఇంటి కోడల్ని, వీళ్ళు ఈ ఇంటి పిల్లలు. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు. నేను రామకృష్ణ గారి భార్యని. నా పేరు లలిత. మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం. వెళ్ళి బయటికి. నేను బ్రతుకుండగా నా భర్తకు మరో పెళ్లి చేస్తారా? ముందు ఆయన బయటికి పిలవండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బలరాముడు, రామకృష్ణ. అయ్య బాబోయ్, అన్నయ్య, భయపడకు, నా మాట విను. నన్ను వదులు. రామకృష్ణ, ఏంటి నాన్నగారు? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే, ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. మ్మ్. చూడు, ఇతనే నాని భర్త. కాదా మరి? చెవండి, మన ఇద్దరం భార్య భర్తలు అని చెప్పండి. వీళ్ళు మన పిల్లలని చెప్పండి. మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి. అయ్యో, ఏంటేంటో అంటుంది. ఎవరు నాన్నగారు ఈవిడ? అదే నేను అడుగుతున్నాను. ఎవరో నీకు తెలీదా? నిజంగా తెలీదా? ఊరి దుర్మార్గుడా, నేనెవరో తెలీదు, ఈ పిల్లలు ఎవరో తెలీదు. నేను అనుకున్నట్టే జరిగింది. కొత్త పెళ్ళం వస్తుందన్న మోజులో మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోకపోవటానికి నీ దగ్గర రుజువు, ఆధారం ఏదైనా ఉందా? అదే పేరుకు తొడిగిన ఉంగరం లాంటిది ఏదైనా ఉందా? ఉంది. వీళ్ళిద్దరే నాకు ఆధారం. వీళ్ళు మన పిల్లలు కాదని, మీరు నా మెళ్ళ తాళి కట్టలేదని వీళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పండి. ఇంకా రుజువు కావాలా? పిలండి మీ తమ్ముణ్ణి, కృష్ణమోహన్. కృష్ణమోహన్ చూసారా చూసారా ఎలా దాక్కుంటున్నాడో? అతన్ని పిలవండి. నిజమేమిటో అతనే చెప్తాడు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏంటి నాన్నగారు? ఈవిడెవరో నీకు తెలుసా? చెప్పు బాబు, నేను మీ వదినేనని, ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు. నిన్నే అడిగేది. ఈవిడ నాకు తెలుసు.
ఈ పిల్లలు వెంట పెట్టుకుని డబ్బున్న ప్రతి వాడి ఇంటికి వెళ్ళి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా. ఇదంతా డబ్బు కోసం. దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అప్పచెప్పాలి. అయ్యో, దీనికి పోలీసులు ఎందుకన్నాయా? లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది. నేను పంపిస్తాగా. ఏ పాపా, పాపిష్టోళ్ళారా, మీరు ఈ జన్మలో బాగుపడరు. నేను చావరైనా చస్తాను గాని ఇక్కడి నుంచి చచ్చినా వెళ్ళను. ఏయ్, ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంట కట్టాలని చూస్తున్నావా? పెంచడం కష్టమైతే ఏ నుయ్యో చూసుకో. వెళ్ళు. వెళ్ళను. ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చేస్తాను. రండి. మీ నాన్నకే మనం అక్కర్లేనప్పుడు ఇంకా ఎందుకు మనం బ్రతికుండడం? అందరూ కలిసి చద్దాం రండి. వదలండి, నన్ను చావనివ్వండి. వదలండి, నన్ను వదలండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా భార్యవే, వీళ్ళు మన కల పిల్లలే. నీకోసమే కదా నేను ఇంత నాటకం ఆడింది. ఇంత జరిగా ఇంకెవరికి తెలిసినా పర్వాలేదు. రావే రా. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. నన్ను నా భార్య బిడ్డల్ని మన్నించి క్షమించండి నాన్నగారు. క్షమించాలని ఒక్క మాట రండి నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు. నా దగ్గరే నాటకాలు ఆడతావురా? నిన్ను నేను క్షమించాలా? కొట్టకండి, కొట్టకండి. ఆయన ఊరండి. కొట్టకండి, ఆయన కొట్టొద్దు, కొట్టొద్దు. ఆయన కొట్టకండి, కొట్టొద్దు. నిన్ను నేను క్షమించాలా? ఏమండి? ఏమండి? వదలండి, ఆయన వదలండి. రాయ్, ఎంత ధైర్యం రా నీకు? ఆయనకి ఎదురు చెప్పిన మగాడు ఇంతవరకు ఈ ఊళ్ళో పుట్టలేదు. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కంటవేగా అన్నయ్య చేసిన తప్పు అది మీకు తప్పు అనిపించాము కానీ నాకు అనిపించడం లేదు. నన్ను చంపినా సరే నాన్నగారిని ఈ విషయంలో సమర్థించను. నాన్నగారు, మీరు మమ్మల్ని గుండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారు? మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది. మీకు మీ పగే ముఖ్యం. ఇక మేమెందుకు? బాలరాముడు, వీళ్ళిద్దరిని మెడబట్టు బయటికి ఎంటాయి. చూస్తూ నిలబడ్డవరా? పట్టినట్టు నాకు ఇలాంటి బిడ్డలొద్దు. నే చస్తే నా శవాన్ని చూడ్డానికి కూడా ఈ వెధవలు రాకూడదు. ఆ పరశురామయ్య కుటుంబం పరశురామ ప్రీతయింది. 5 వేళ్లు బిగిస్తేనే పిడికిలి, అందులో 2 వేళ్లు వెనక్కొట్టేశాను. ఆ పరశురామయ్య నా ముందు తలదించే కాలం దగ్గర పడిందిరా. కాల్చండి రా, ఇంకా కాల్చండి. జానకి, రాజానకి దిగిరా. నీకు ప్రమాణం చేసినట్టుగా నీ కోసం మా వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను. నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే జానకి. ఎవడవాడు తమ్ముడు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ గాడు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళవే. ఇంకో అడుగు ముందుకేసావు, ప్రాణాలతో తిరిగాడు. నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంత పొగర్రా నీకు! నరికేస్తాం. ఆగండి రా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇలా రావే. ఏరా పర్వతనేని పరశురామయ్య చిన్న కొడక, నువ్వు పిలవగానే నా మనవరాలు పెంపుడు కుక్కలా వచ్చేస్తుంది అనుకున్నావా? ఏది పిలువు చూద్దాం. నేను పిలిస్తే జానకి తప్పకుండా వస్తుంది. వస్తుందంటావా? చెప్పవే, నేను చెప్తే నేను ఈ నాటకం ఆడావని.
రాజానికి వీళ్ళెవరికీ భయపడక్కర్లేదు. వీళ్ళని నేను చేయలేరు. జానకి పిలుస్తుంది నిన్నే. రాజానికి రాజానికి జానకి 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 ఏయ్! నిన్ను వదిలిపెట్టు. తీసుకెళ్ళండి. జానకి లోపలికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి లోపలికి. ఏయ్! మా తమ్ముడు ఒంటి మీద చేయబడిందా పుట్టెలు ఎగిరిపోతాయి. ఏడిచావు ఈ తమ్ముడిని తీసుకుపోరా, లేకపోతే నరికి పోగు. మళ్ళీ వస్తాను. జానకిని తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మీరు కొట్టినా చంపినా నేను కృష్ణమోహన్ని చేసుకుంటాను. నిన్ను చంపేస్తానే. మీరు చంపినా సరే నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను. అమ్మగారు, నన్ను చంపండి. వదలండి. జానకిని కొట్టొద్దని చెప్పండి. తప్పు చేసావు కదా, ఎంత పని చేసావు? మీరు కొట్టాల్సింది జానకిని కాదు, కృష్ణమోహన్ ప్రేమించమని చెప్పిన ఈవిడ్ని. పార్వతి, జానకి లోపల తీసుకెళ్ళు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. for best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.